శ్రీమాత్రే నమః. మీ అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ పరాభవ అన్న నామంలోని అర్థాన్ని అవమానం అన్నట్టుగా తీసుకుని చాలామంది వ్యధ చెందుతున్నారు. కాబట్టి దీనికి చిన్న చిన్న క్లారిఫికేషన్స్ ఇస్తే కనుక అందరూ ఆనందంగా ఈ సంవత్సరం అంతా గడుపుతారు అన్న ఉద్దేశంతో నేను చిన్నగా వారి నుంచి వీరి నుంచి తెలుసుకున్న విషయాలను మీతో పంచుకుందామని ఈ వీడియోలో మీ ముందరకు వచ్చానండి. పరా అంటే మన భగవద్గీతలో 7వ అధ్యాయంలో పరా ప్రకృతి అపరా ప్రకృతి అని వస్తుంది. పరా ప్రకృతి అంటే ఉన్నతమైనటువంటి స్థాయి, ఉత్కృష్టమైన స్థాయి, శాశ్వతమైనది, కాలాతీతమైనది అని అర్థం. అయితే అపరా అంటే దీనస్థితి, హీనస్థితి అని అర్థం. పర అన్నటువంటి ఈ అర్థానికి మనం భవ అనేది జోడించామనుకోండి. భవ అంటే అర్థం ఏమిటి? ఎవరినైనా మనం దీర్ఘాయుష్మాన్ భవ, కీర్తిమాన్ భవ అంటాం. అంటే అలాగే జరుగుగాక అని ఆశీర్వదించడం కదా. అంటే పరాభవ అన్నప్పుడు పర అంటే ఉత్కృష్టమైనటువంటి స్థితి, శాశ్వతమైనటువంటి స్థితి, కాలాతీతమైనటువంటి స్థితి. అంటే మీరు చాలా ఉన్నత స్థాయిని పొందుగాక, అంటే శాశ్వతమైన స్థితిలో ఉండిపో అని అర్థం. మనం శాశ్వతమా? అవునండి, మనం శాశ్వతమే. ఉపాధితో సంబంధం లేదు. ఈ ఉపాధి కాకపోతే ఇంకొక ఉపాధిలోకి చేస్తాం కదా. అలాంటప్పుడు ఇటువంటి అర్థం తీసుకున్నప్పుడు పరాభవ అంటే మనం ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక స్థితికి వచ్చాము అనుకుంటే అదే స్థితిలో ఉండి అదే సదానందం, అదే చిదానందం, దక్షిణామూర్తిలాగా చిద్విలాసంగా చూస్తూ అందరినీ ఆనందింపజేస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉంటాం అనుకోండి. ఇది పాజిటివ్ థింకింగ్ అనమాట. ఇలా ఒక అర్థం తీసుకోవచ్చు. మనం ఈ విషయంలో కోకిలని స్ఫూర్తిగా తీసుకోవాలి. కోకిల తను తీయగా కోయడానికి ఏ సంవత్సరం నామంతో సంబంధం లేకుండా, ఏ సంవత్సరం అయినా సరే, ఏ పేరుతో ఉన్నటువంటి సంవత్సరం అయినా సరే తాను మాత్రం తీయగా కూస్తుందా లేదా? సో తన స్వతసిద్ధమైనటువంటి ఒక గుణాన్ని తను వదులుకోవట్లేదు. అట్లాగే మానవుడి యొక్క గుణం కూడా ఆత్మానందం పొందడం, వేరే వారికి ఆనందాన్ని పంచటం. సో ఆ సదానంద చిదానంద స్థితిని మనం పొందాలి, అటువంటి ఉన్నత స్థాయిని పొందాలి అని మన ఉగాది లక్ష్మి మనని దీవిస్తోంది అని అనుకుందాం. శ్రీమాత్రే నమః.